హాయ్ ఫ్రెండ్స్, ఇది ఓ జనరల్ నాన్ ఇన్వర్టర్ ఓల్డ్ మోడల్ ఏసీ అండి. ఇది కంప్లైంట్ వచ్చి కూలింగ్ అనేది రావట్లేదు, అలాగే వాటర్ అనేది లోనకి వస్తుందంట. ఇది మన అవుట్డోర్ దగ్గర మ్యానిఫోల్డ్ గేజ్ వేసి చెక్ చేయడం జరుగుతుంది. సన్నం పైప్ అనేది ఐస్ కడుతుంది. ఐస్ కడితే అర్థం ఏంటంటే గ్యాస్ లీక్ అయిందని అర్థం. ఇది ఓ జనరల్ ఏసీ అండి. చూడండి, ఇండోర్ టు అవుట్డోర్ కనెక్షన్ అండి. ఇది అవుట్డోర్ దగ్గర మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇది సన్న పైప్ అనేది ఐస్ కడితే గ్యాస్ లీక్ అయింది అని అర్థం. ఇది గ్యాస్ వచ్చి 22 గ్యాస్. ఇది రన్నింగ్ ప్రెషర్ 10 మాత్రమే ఉంది. అది 60 to 70 ఉండాలి రన్నింగ్ ప్రెషరు. మనం ఏసీ అయితే టోటల్గా రిమూవ్ చేసుకుని క్యాప్స్ అన్ని ఓపెన్ చేసుకుని ఇండోర్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇండోర్ కాయిల్ అంటారు దీన్ని. కాయిల్ దగ్గర చూడండి, ఎల్బండ్ దగ్గర లీక్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇది తుప్పు పట్టేయడం కారణంగా అలా జరుగుతుంది. కొంచెం ఓల్డ్ మోడల్ ఏసీ కాబట్టి ఇది తుప్పు పట్టేసిన కారణంగా అది శుభ్రంగా మనం అన్నీ రస్ట్ అనేది క్లీన్ చేసుకుని దానికి పెయింటింగ్ అనేది వేసుకుంటే కాయిల్ కొంచెం లైఫ్ అనేది ఉంటుంది. ఇండోర్ కాయిల్కి అవుట్డోర్ కాయిల్కి నైట్రోజన్ ప్రెజర్ అనేది ఎయిర్ అనేది ఎక్కించడం జరుగుతుంది. ఎక్కించిన తర్వాత మన షాప్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇది ఒక డ్రమ్ అండి. ఆ డ్రమ్లో మనం ఇండోర్ కాయిల్ అనేది పెట్టుకుని అవుట్డోర్ కాయిల్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత లీక్ అనేది దొరికింది. లీక్ అనేది వెల్డింగ్లో చేసుకున్న తర్వాత మన షాప్ దగ్గర ఫుల్ సర్వీసింగ్ అనేది చేస్తున్నామండి. ఎందుకంటే మొత్తం అన్ని పార్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తాం కాబట్టి సర్వీస్ కూడా చేయడం వల్ల వాటర్ అనేది లోనకి లీక్ అవ్వదు. అలాగే సర్వీసింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత కాయిల్, ఇది ఇండోర్ కాయిల్ తుప్పు పట్టేస్తుంది కాబట్టి తుప్పు అంతా క్లీన్ చేసుకుని ఆ వెల్డింగ్లన్నీ కూడా చేసుకున్న తర్వాత పెయింటింగ్ వేయడం జరిగింది. ఈ పెయింటింగ్ వేసాక కాయిల్ అనేది లైఫ్ కొంచెం పెరుగుతుందండి. ఇవన్నీ ఇండోరు అన్నీ ఓపెన్ చేసాం కదండి, ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేరింగ్స్, ఇది ఇండోర్ టు అవుట్డోర్ కనెక్షన్ అండి. ఇది పైప్ లైన్. ఈ పైప్ లైన్ అనేది మనం ఎదర చిన్న ముక్క అనేది కట్ చేసుకుని ప్లేరింగ్ అనేది చేస్తున్నాము. ఎందుకంటే కస్టమర్ అన్నారు కంప్లైంట్ రిపీట్ అవ్వకుండా చూడమన్నారు, అలాగే కూలింగ్ కూడా పర్ఫెక్ట్గా రావాలని చెప్పారు. దానికోసమని ఇవన్నీ కూడా మనం కట్ చేసి చేయడం జరుగుతుంది. చూడండి, ఇదివరకు ఉన్నదానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ చూపిస్తాను. ఇది పాతది, ఇది కట్ చేసుకుని మనం ప్లేనింగ్ అనేది వేస్తాం. అది పాతది కొంచెం చిన్నగా బ్రేకేజ్ అనేది అయింది. షాప్ దగ్గర వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మన కస్టమర్ ఇంటికి అయితే వెళ్ళి ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సర్వీస్ కావాల్సిన వారు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ కాగలరు. ఇది ఇండోర్ టు అవుట్డోర్ కనెక్షన్ అయితే కలపడం జరిగింది. ఇప్పుడైతే ఏసీ అయితే రన్ అవుతుంది. గ్యాస్ అనేది కూడా ఫిల్ చేస్తున్నాం. ఇది R22 గ్యాస్ కదా ఫ్రెండ్స్, ఇది 60 to 70 ప్రెషర్ ఉండాలి. వర్క్ అయితే కంప్లీట్ అయింది. ప్రెసిజాయ్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్పేర్స్ అండ్ సర్వీసెస్ మనం అందిస్తామండి. ఇటువంటి ఏవైనా ఉంటే మా నెంబర్ కాంటాక్ట్ కాగలరు. మన వర్కర్ జస్వంత్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కూలింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. దీనికి వచ్చే ఆనందం అయితే చెప్పలేము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.